guys, good morning. Welcome back to my new vlog. సో ఇంతకుముందు అయితే లేచి ఇగో స్నానం చేసి రెడీ అయితే అయినా కాలేజీ పోయి రావాలి. కాలేజీ వచ్చినా కానీ మీకు మళ్ళీ కలుస్తా గాయస్. ఇప్పుడైతే నేను కాలేజ్ అయితే పోయి వచ్చిన. సో గ్లౌజ్ కొనుక్కోనికి పోదాం అనుకున్నా, ఫోన్ చేసినాక అన్ని నా సైజు లేవట గ్లౌజ్. సో గ్లౌజ్ ఏం కొనుక్కోనికి పోలే ఎందుకంటే నా పాత గ్లౌజు చూపిస్తా మీకు, చినిగిపోయినాయి. ఇగో ఇన్నే ఉంటాయి పాత గ్లౌజులు, చినిగిపోయినాయి. అందుకనే కొత్త గ్లౌజులు కొనుక్కుందామని పోతే నా సైజు లేవా అన్నారు. సో అందుకనే ఇక గ్లౌజులు ఏం కొనుక్కోలే. అండ్ ఇది నా 33rd వ్లాగ్, హార్దిక్ పాండ్యా ఫర్ అ రీజన్. సో రేపా అంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసే రోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 మ్యాచ్లు అయితే అవుతాయి. సో అప్పుడు అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా వస్తారు, మంచిగా ఆడతారు, సప్ప 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 కొడుతూనే ఉంటారు. సో చూద్దాం వాళ్ళు కూడా ఎట్లా ఆడతారు. న్యూజిలాండ్ సి టీమ్ గైస్, న్యూజిలాండ్ సి టీమ్తో ఓడిపోయింది. అలా వీడు కెన్ మామ లేడు, కెన్ విలియమ్సన్, అలా వీడు మళ్ళా రచిన్ రవీంద్ర లేడు, జాక్ ఫోక్స్ లేడు, ఇంకా చాలా మంది లేరు. ట్రెంట్ బోల్ట్ కూడా లేడు. వాళ్ళందరు లేకున్నా వీళ్ళు గెలిచిర్రు. ఎస్, వాళ్ళందరు లేకున్నా వీళ్ళు గెలిచిర్రు అంటే అర్థం చేసుకోరు ఇండియా ఎంత గలీజ్గా ఆడుతుందో. ఇండియా మంచిగానే ఆడుతుంది, కెప్టెన్సీ ఎంత గలీజ్గా ఉందో. శుభ్మన్ గిల్ని కెప్టెన్ లెక్క తీసేసి రోహిత్ శర్మని మళ్ళా పెట్టాలి. అరే 300 కొట్టిర్రు, 300 కూడా 300 చేస్తుండే కానీ బ్యాటింగ్లో కొంచెం వీక్ అయిపోయింది. మధ్యలో ఓవర్స్లలో రన్స్ లీక్ చేసిండు, ఇక గలీజ్ చేసిండు. ఇక రోహిత్ శర్మ మళ్ళీ క్యాప్టెన్సీకి వస్తే బాగుంటుంది. సో మీకు ఇప్పుడు దేశ పైనకనైతే మళ్ళీ కలుస్తా. గాయస్ ఊకే పండుకొని ఏం చేస్తావు? ఇగో నేను ఇప్పుడు కూడా పండుకొని ఉన్నా. అందుకనే ఇక బిర్యానీ చేద్దామని పోతున్నా. చూద్దాం, అవుతుంది, మంచిగానే అవుతుంది. బిర్యానీ ప్లస్ పన్నీరు, ఆల్ మిక్స్, పన్నీర్ కాదు ఆల్ మిక్స్ కర్రీ. సో చూద్దాం, ఇప్పుడు చేస్తా. మీకు వెజిటేబుల్స్ కట్టే చూపిస్తా. వెజిటేబుల్స్ కట్ అయినాక మీకు మళ్ళీ నేనైతే కలుస్తా. అంటే చిన్న చిన్న ట్యూటోరియల్ లెక్క పెడతా. నాకు తెలుసు ఈ నిన్న అంటే ఒక నా డైలీ వ్యూవర్ ఒక ఆయనే ఏమంటారు కామెంట్ చేసిండు. మొన్నటి దాంట్లో కూడా 2 సార్లు కామెంట్ చేసిండు ఫుడ్ ఛాలెంజ్ అని. అది విషగాడు ఇంక ఒప్పుకోలేడు, విషగాడు వద్దన్నాడు. వాడు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే తీస్తా, ఎందుకంటే వేరేటోళ్ళ పర్మిషన్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు విషగాన్ని అడగకుండా నేను వీడియోలకు దారా అంటే వాడు రాడు, వాడు సిగ్గుపడతాడు. వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే వాడు వస్తాడు. సో ఇక కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ విల్ డూ ద గ్రేవీ ఫర్ కర్రీ. దానికోసం మనకు టమాటాలు ప్లస్ అవి కావాలి, టొమాటోస్ పెద్దగా కట్ చేసుకునే కావాలి, చిన్నగా కట్ చేసుకునే బిర్యానీలో కర్రీలా ఆడుద్దాం. కానీ వీళ్ళు ఆడదాం ఆల్సో. కారం పొడి ఉప్పు వేసుకున్నాక విల్ స్టిర్ ఇట్.
అట్లయినాక విల్ యాడ్ ద కోర్స్ ఇంటూ ద గ్రైండర్ అండ్ వి విల్ గ్రైండ్ ఇట్. మళ్ళీ ఇందులోనే కొంచెం నూనె యాడ్ చేసుకొని పన్నీర్ని అయితే గోలించుకోవాలి. సో విల్ డూ దాట్. మనం ఇలా కానివ్వాలి, ఇంకొంచెం గోలిద్దాం. మంచిగా పన్నీర్ కొంచెం గోలి అది ఇది అయినాక నెక్స్ట్ వీల్ డూ ద నెక్స్ట్ ప్రాసెస్. సో గోలినాక ఇందులోకి మనం షిఫ్ట్ చేసుకుందాం. గాయస్ ఇప్పుడు గ్రైండింగ్ అయితే చేసుకుందాం. లెట్ ఇట్ టర్న్ దిస్. చూడొచ్చు ఇట్లా మారినాక గ్రైండింగ్ అయిపోయింది అన్నట్టు. నేను అదే కడాయి వాడుతున్నా, మీరు యూ కెన్ చేంజ్ ద కడాయి ఆల్సో. ఇది నా స్టైల్. సో కొంచెం నూనె యాడ్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ కొన్ని గ్రీన్ చిల్లీసు, మన ఆనియన్స్ వీటిని యాడ్ చేసుకున్నాం. వీటిని గోలిన తర్వాత మీకు మళ్ళీ కలుస్తా గాయస్. ఇవన్నీ గోలినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనము వేరే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసుకుందాం, మీకు చూపిస్తా. వడగొడి కదా. ఈ అన్నిటిని కలిపేసుకుందాం. అయితే మనము పన్నీర్ అయితే యాడ్ చేయాలి. ఆల్ మిక్స్ కర్రీ చేస్తున్నాం. ఓకే, వాటర్ పోసుకోవాలి. వాటర్ కన్నా ముందు మీరు ఉప్పు, కారము, మీ మసాలాలు అవన్నీ యాడ్ చేసుకోండి. గ్రేవీ యాడ్ చేసుకున్నాం. ఇవి మర్చిపోయినా వేసేస్తున్నాయి ఇప్పుడే. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చలో లెటస్ మేక్ బిర్యానీ. లెటస్ మేక్ బిర్యానీ. చలో. ఆయిల్ టైం. మిరపకాయలు యాడ్ చేసుకోండి. ఆనియన్స్, ప్యాజ్ डालो थोड़ा. వేరే వెజిటేబుల్స్ లోపల కానీ కలిసేటి. క్యారెట్ వేస్తారా అనుకోకండి, మా మేము అనేది వేస్తాం. సో కొద్దిసేపు అయినాక విల్ యాడ్ రెస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్ ఇంటూ ఇట్. మర్చిపోయినా మసాలా యాడ్ చేసుకోండి. ఇది స్పెషల్ మసాలా మేడ్ బై మై మదర్. కారం, ఉప్పు, నేను ఇంకోటి కూడా మర్చిపోయినా, పన్నీర్. సైలెంట్ అయిపోతుంది ఒకటే సరే. ఈ మామూలుగా సైలెంట్ అయిందంటే అర్థం చేసుకోరు, జరసేపు అయినాక వైలెంట్ అవుతుంది. యాడ్ గరం మసాలా, బిర్యానీ మసాలా ఇంటూ ఇట్. కలిపేసేద్దాం. మంచిగా కలపాలి, మంచిగా ఏకదం.
సో ఇదైతే అయిపోయింది. కొంచెం 90% వరకు కుక్ అయిన రైస్ అయితే తీసుకొని కొంచెం వాటర్ వేయాలి. అంటే మీరు 6 గ్లాసెస్ పోస్తే 3.5 అట్లా అటు ఇటు వాటర్ పోసి 90% కుక్ అయిన అన్నం వేసేసుకొని పెట్టేసేయాలి. చూపిస్తాను మీకు, చూడుర్రి. మూడు చాలు, 3.5 ఏమొద్దు, 3 చాలు. మస్తు ఇది కలిపేసుకోవాలి. సో 90% వరకు కుక్ అయిన రైస్ ఏదైతే ఉందో దాన్ని టోటల్గా అందులో షిఫ్ట్ చేయాలి. సో ఇప్పుడు అది కూడా చేస్తున్నా. ఏం కాదు 3 అని ఎందుకన్నా అంటే ఇందులో హాఫ్ గ్లాస్ పోసి మొత్తం పోసేసుకోండి. సో మొత్తం అయితే పోసేసిన. దీని మీద కొంచెం రెడ్ చిల్లీ ఆడ ఈడ యాడ్ చేసి, అమ్మా కొత్తిమీర ఏంటది తెంపు. సో కొత్తిమీరని కడిగి దీని మీద కొంచెం ఇట్లా చల్లుకోవాలి. ఇప్పుడే మొత్తం చల్లకండి, కొంచెం ఉంచుకోండి. ఈ ఇంకో కొంచెం రైస్ మొత్తం కుక్ అయినాక యాడ్ చేసుకుందరు. అయ్యో కానీ కానీ దీని మీద ఏదైనా వెయిట్ వేసేసి, దీని మీద మూత పెట్టి వెయిట్ వేయరి. జర 10 నిమిషాలు ఉడకబెట్టారు. దాని తర్వాత మిగతా ఏమన్నా మర్చిపోతే యాడ్ చేస్తా. నేను వంట చేస్తుండడం అందులో మర్చిపోకుండా ఉండడం అంటే లేని పరిస్థితి ఉంటుంది. మిల్ మేకర్ మర్చిపోయినా ఫ్రై చేసి మీదకి వేస్తా. సో ఇప్పుడు మిల్ మేకర్ అయితే యాడ్ చేస్తున్నా మీ నుంచి. ఇది దమ్ము పనికి వస్తుంది. ఏదైనా మంచిగా కదా, ఏదైనా మనం మంచిగా అనుకుని పాజిటివిటీ ఉండాలి. బిర్యానీ అయితే అయింది. సో ఇప్పుడు కలిపే టైము. సో చూసిరు కదా, నేనే విత్ మై బేర్ హ్యాండ్స్ నేనే వంట చేసిన. సో తిన్నాక మీకు మళ్ళీ కలుస్తా. హే గాయ్స్, సో ఇంతకు ముందుకే బిర్యానీ తినడైతే అయిపోయింది. అండ్ అందరూ పండుకున్నారు కూడా, బయట పండుకున్నారు, లైట్లు బంద్. సో ఇక నేను ఇట్లా వండుకోవాలి. ఈరోజు నేను రికార్డులు కూడా రాసిన. అంటే ఒక పేపర్లో రాస్తారు మీకు, అది రికార్డ్ రాసింది రేపటి వరకులో పెడతా. అండ్ రేపైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి ఇట్లా రాయాలి. సో రేపటి కోసం ఇగో అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. రేపు ఏది వేసుకుంటున్నా అవుట్ఫిట్ అని ఏం లేదు, షర్టు ప్యాంటు తీసి పెట్టుకుంటే చాలు. తీసి గిడ పెట్టుకుంటా, అది వేసుకొని పాడైతా. సో ఈ వీడియో కింద నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో సబ్స్క్రైబ్, లైక్, షేరు చేయండి. సో మీ ఫ్రెండ్స్కి అందరికి పంపించండి. సో ఇప్పటి నుంచి వెళ్ళి నేను 33rd వ్లాగ్ కాబట్టి ఈ వ్లాగ్ నుంచి వెళ్ళి, అంటే ఈ వ్లాగ్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తా, ఈ వ్లాగ్ లింకు. సో ఆ లింక్ చూసి వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ 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 బాయ్.